అదేంది అదేంది కాటా గుంకు అన్నం ఇచ్చాడు. ఇదేం తెచ్చినావు దానిలో గిన్నె మనం సర్లే దాలే ఫ్రిడ్జ్లే కొత్త కొన్నాడు. ఇది ఎవరికి బాటిల్ మనకే ఎండలో పెడితే వేడిగా అవుతుంది. ఎండున్నర తాత ఆన भैया भैया बॉलर का नाम क्या है? ఇప్పుడు ఇందాక
24 24 24 अपना बॉलर नेम बॉलर का नाम क्या? नेहरू 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 ऑरेंज 21 కదా 21 ఇది 2 ఇది 1 ఇది ఆరెంజ్ 21 లీగ్ కదా ఇది హెచ్సిసిఎల్ ఎస్కేలో ఉందో లేదు ఆరెంజ్ అయితే మా టీం ఆడుతుంది కొట్టిండు స్టార్ట్ ఓవర్ ఇవాళ స్టార్ట్ అవుతుంది शॉट रा शॉट చాలా తెల్లగా అక్కడ అది కదా షెడ్ కదా రేకులు కదా ఇంకోటి ఇది ఇప్పుడే మేమే కట్టాం ఇది గాడి బాయ్ ఎన్నో మ్యాచ్ అన్న ఇది మీరు ఒకటే అన్ని కలిసి ఒక్కడు కూడా కదా దగ్గర దగ్గర పిల్లర్ పేరే ఫీల్డర్ నేమ్ 34 బ్యాట్స్మెన్ పేరు ఏందన్నా ఇక ఇక్కడ పోతాను ठीक है పిల్లనే మోడల్ कम ऑन श्रीकांत ఉండే కదా మొన్న మ్యాచ్ ఒకటే ఉంది కూడా ఆల్మోస్ట్ 34 చెప్పాను ఫీల్డర్ నేమ్ ఫీల్డర్ పేరు ఫీల్డర్ నేమ్
ఫీల్డర్ షరీఫ్ శ్రీకాంత్ స్ట్రైక్లో విజయం. షరీఫ్ ఇది ఫైట్ మస్తు ఉంది. రన్నింగ్ బాయ్స్. థియేటర్లో చూసిన మస్తు ఉంది ఫైట్. ఒక ఆయన ఎగరేస్తాడు, బంద్ చేస్తాడు. ఇంకో బాల్ ఎవరైనా ఫోర్త్ బాల్ అయినా ఫస్ట్ బాల్ 4 సింగిల్, తర్వాత ఇంకో 4 సింగిల్, వికెట్ ఇంకో సింగిల్. నెహ్రూ బౌలర్ పేరు బౌలర్ జాను మామ పియో అన్నదిలా రిపోర్టర్ అన్నదిలా పియ जमशेदार उधर रहना है तो खाना खाया मैंने पे रिपोर्टर आना भी ना ले Shot boy.
6 overs. 6 41, 41. నీకంటే 41 41. బౌలర్ भैया बॉलर नेम प्रकाश. పేరు 6 overs. ప్రకాశ జర్ఖాష్ జర్ఖాష్ అని ఉంటుంది జర్ఖాష్ జంషెద్ జర్ఖాష్ ప్రకాశ రైతుల కోసం మొత్తం వస్తుంది థియేటర్. విడబ్ల్యూ నెక్స్ట్ బ్యాట్స్మెన్ రేపు धीरज. ధీరజా అమ్మా ఎంతనా స్కోర్? కూర్చోవా? నేవైతే क्या తాకిందా షూ పైన? కరెక్ట్ కాల్ గిరని షూ వేసింది కాబట్టి పర్లేదు. లేదు. బాగా పేస్ వచ్చింది అంటే ఆయన వేసే పేస్లోనే వచ్చింది. స్ట్రైట్ బాల్. కూర్చోనా అన్నా? కూర్చుంటారా? తెలుసుగా పేర్లు. నెక్స్ట్ మన క్యాప్టెన్ వస్తే చైతన్య, పక్కన కూర్చుని ఆయన వస్తే సాహా, పైన కూర్చుంటే ప్రసాద్. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారు. చైతన్య సాహా ప్రసాద్ నాకు గుర్తుందా?
టీం మీరే అని తెలిసిన మ్యాచ్లో ఈ టీం ఎన్ని ఆడింది తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి దాంతో తెలియదు టాపిక్ తీసుకుంది కదా బాగా ఆడు చూసుకుని కాదు బాల్ బెత్తబడిపోయింది అన్న అప్పుడే బాల్ వేస్ట్ ఉండదు టాప్ ఇట్ చేయడానికి కొట్టిన స్పీడ్ బ్యాట్ స్పీడ్కి ఈ పైనుంచి వెళ్ళిపోవాలి అంటే ఆయన పైనుంచి ఆయన క్లియర్ అవ్వాలి సర్కిల్ కానీ అది మెత్తగా ఉండేసరికి క్లియర్ అవుట్ఫీల్డ్ చెప్తా ఇక్కడ కొట్టి ధీరజా ఇది వచ్చినాక ఈజీ అయిపోయింది అన్న స్కోరింగ్ వెళ్ళి లేదు ఇక మొత్తం బాగా చూసుకుంటారు మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు కానీ మళ్ళీ ఇందులో ఒక్కటి మిస్ అయితే ఒక్క బాల్ మిస్ అయితే తలనొప్పి మళ్ళీ మొత్తం బ్యాక్ వెళ్ళాలి అడ్జస్ట్ చేయనీకుండదు ఇందులో మళ్ళీ చాలా టైం నా 50 వీళ్ళు మస్కట్ అనే టీమ్ 40 ప్రొవైడ్ చేశారు అది మంచి టీం కొట్టు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినావు అంటే ఇక్కడ హైదరాబాద్ అభిదలి సార్ ఉన్నప్పుడు వచ్చినావు అది ఏమైంది అది నడుస్తూనే ఇంకా నడుస్తుందా టీకేఆర్ కాలేజ్ మండల తెలుగు స్టూడెంట్ ఉంది ఇక ఏడ ఖాళీ ఉంటాడు అలా షార్ట్ లిస్ట్ చేసిండు అది పోలేగా నేను జంగేసిన షేక్ అంటే షేక్ అని చెప్పాను ఎవరు కొత్త అని చెప్పాను రానగాడ తెలుసు కదా రానగాడ వచ్చాను మిగతా వాడు బక్క వాడు ఉంటాడు వాడు నల్గొండ నల్ల వాడు ఉంటాడు సురేషా సురేష్ ఇది కూడా నల్గొండ కదా నల్గొండ ఎక్కడ సూర్యాపేట వాడు ఫేక్ అన్నాడా వాడు కాదు ఇంకో రానగాడికి పెళ్ళి కదా ఇష్టం ఏమైనా వరంగల్ నుంచి వచ్చింది వరంగల్ డిస్ట్రిక్ట్ నమ్మడు కూడా కార్తీక్ ఉన్నాడు కార్తీక్తో పాటు ఇంకోటి వచ్చాడు రానగాడు వాడు బ్యాటింగ్ చేయలే బౌలింగ్ చేయలే చూసే చాలా రోజులు అయితే నీ సంవత్సరం దాట్లే సంవత్సరం అయిపోయింది అందరం ఒక క్యాంప్కి వెళ్ళా అన్న ఓ ఫేక్ అనడానికి మనము చూడు ఇండియన్ ప్లేయర్ని తీసుకొచ్చి క్యాంప్ చేయించారు మాతో
దగ్గర రూపాయి తీసుకోలే, తిండి పెట్టిరు. అవును, మార్నింగ్ టిఫిన్ కూడా. టిఫిన్, లంచ్. 54 అని చెప్పాను. 54 54 4 runs వచ్చినాయి వాళ్ళ. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 9 hours. లంచ్ బాగా కష్టపెట్టిరు మమ్మల్ని, అంటే బాగా రుద్దిరు, ఎట్లా అంటే అట్లా రుద్దిరు. ఎంత మనం ఎన్ని 2 నెలలు వచ్చినా అనుకో, 2 months అన్న చింపి చాడ వేసిన దగ్గర ఒక్కొక్కరు క్యాంప్ సెలక్షన్ కోసమే. దగ్గర తెలంగాణ క్రికెట్ 2 నెలలు ఉన్నోళ్ళు ఈజీ ఒక్కొక్కరు 4-5 కేజీలు తగ్గింటారు. అప్పుడు ఈయనే 2 టీంలు కెమెరా దక్కే बड़ी छामे बैठ जाने का अरे अरे क्या हुआ हाँ जान दो उसको क्या कराते टाटा ग्लूकोज पिंगा అదే సింగిల్ ఉందన్న. देंगे टाटा ग्लूकोज ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నా. पूरी అది ఏమైంది మళ్ళీ నాకు రా సెలక్షన్ అయిపోయింది అది అయిపోయింది అది షార్ట్ లిస్ట్ లో వేసింది మాకు అందరికి అంతమంది టోటల్ 20 మెంబర్స్ సెలెక్ట్ చేసిండు ఒక మెసేజ్ కూడా వచ్చింది అందరికి పూలే ఇక వచ్చాడికి కంటిన్యూ చేయాల్సింది ఏదో ఒకటి ఆ తర్వాత మ్యాచ్ తిరిగినా మళ్ళీ ఎట్లాంటి టీంలతో పెట్టారు తెలుసా? సౌత్ జోన్ టీము, యూనివర్సిటీస్, యూనివర్సిటీ హైదరాబాద్, ఉస్మానియాతో ఆడినాం, జేఎన్టీతో ఆడినాం. వేరే అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు. సౌత్ జోన్ వచ్చింది, మంచిగానే ఆడిపించారు. కానీ ఇక పిల్లలకి ఏంటంటే ఎవరన్నా ఒకరు ఇదిగా ఇప్పుడు నేను కూర్చోబెట్టాను, ఒకటి నిజామాబాద్ నుంచి ఒకటి వచ్చింది చూడు, నిన్ను కాదు వేరే ఇది ఫేక్ అంటే కదా నువ్వు 4 ప్రచారం అట్లా చేసి అట్లా అయిపోయింది అది. ఫ్లైట్ తీసుకుంది ఇక. ఈ గ్రౌండ్లో అసలు గడ్డి కట్ చేయరా? చేయరు చేస్తారు కానీ చేసిండు మొన్న అయితే ఇంత పెద్ద ఉండే మన ఎండాకాలం ఇది ఒక్క గ్రౌండ్ గడ్డి ఉండేది. వాటర్ కట్టి చుట్టుపక్కల ఇల్లు లేవుగా. ఆ వాటర్ అక్కడ నుంచి తెస్తున్నాడు, ఆ మూసినది ఉంది కదా అక్కడి నుంచి పైప్ వేసేసారు, మోటార్ వేసేసి కొంచెం అదే వాటర్ దీనికి పోసేది. ఇక్కడ బోర్లు ఏమి వేయలే, బోర్ వేసారు కానీ వాటర్ ఎండిపోయింది అనుకుంటా, గలీజ్ వాటర్ అది. అందుకే గడ్డి ఇట్లా వేస్తాం పెరుగుతుంది. పోయిందా గుడ్ షాట్ ఎంపైర్ స్కూల్ ఏదో బాటిల్ 10 hours అయిపోయింది బ్రేక్ కదా. ఎంత 61 పాస్ చేసేయండి. ఎంత కొట్టినా పోతలే బాల్. ఏడ పోతారు 8,000. ఎప్పుడన్నా వాళ్ళకి ఇట్లానే సండే మ్యాచెస్ ఉంటాయి కదా, పోయి ఆడాలంటే పోలే కరెంట్ అంతెందుకన్నా స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది రాంచీలో. దానికి సెలెక్ట్ అయినప్పుడు పర్ మంత్ 18,000 ఇచ్చేటోళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చేటోళ్ళు, క్యాంటీన్ క్యాంటీన్లో మన పైసలు పెట్టి తినాలి. సార్ ఇల్లు ఇక్కడ ఇల్లు ఆయన లేడీడా వేసుకుంటు అప్పుడు క్యాంప్ అయిపోయిందా? 1 month తర్వాత వెళ్ళిపోయింది. వాళ్ళ అక్కడే ఇచ్చేది కోచింగ్ అక్కడే ఇచ్చేది. వాళ్ళ వైఫ్కి హెల్త్ అస్సలు బాగాలేదు. నాకు అమర్ ఇంకొక అతను వచ్చింది షాబుద్దీన్ అని, పోయిందన్న బాల్. ఇంకొక అతను వచ్చింది షాబుద్దీన్ అని. ఆయన ఇప్పుడు ఆర్డీసీ ఉంది జాబాయ్. చెప్పలేదు ముందే ఉంది బాల్. తీసుకొస్తాను పలిపోయిందా?
ఇచ్చిన బాల్స్ ఎట్లుండే ఆడ టీసీఏ బా ఇంత స్వింగ్ అయితే ఫోర్వర్డ్ మస్తు ఆడండి అప్పుడు నిజామాబాద్ నుంచి వాళ్ళ అయ్యే తీసుకొచ్చింది నీయే అదే బాగుంది नहीं ये सेमी नहीं है वो अच्छा है देखो అదే ఇచ్చింది ఫోర్వర్డ్ మస్తు ఆడినాడు వాడి పేరు అనికేత్ రెడ్డి మస్తు ఆడినాడు మరి స్టేట్ సెలెక్ట్ కాలేరు అప్పుడు నుంచి ఆ క్యాంప్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్న కొంతమంది పోలే పోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఉన్నారా పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది అట్లా కాదన్నా పెళ్ళిళ్ళు కూడా వేసుకుంటాం టు బి ఫ్రాంక్ చెప్పాలా అన్న 25 years దాటిన తర్వాత ఎవ్వరు ఏం చేయగలుగుతారు సో ఆ క్యాంప్ ఎక్కువ మంది 25 years వాళ్ళు ఉన్నారు 19 టీంలు ఉన్నాయి 19-16 సూపర్ ఉన్నాయి టీం బెంగళూరు పోయి వచ్చింది ఓ టీం శ్రీలంక పోయి వచ్చింది పంపించారు ₹1 తీసుకోలేదు పిల్లల దగ్గర అసలు అది ఆల్రెడీ ఒక టీసీ ఉంది ఎల్బీ స్టేడియం టీసీ జరుగుతుంది ఒకటి కాదు 4-5 ఉన్నాయి టీసీలు మన టీసీ పేరు మీద 4-5 క్యాంపులు నడుపుతానట పేరు ఒకటే 4 రౌండ్లు నడుస్తున్నాయి క్యాంప్స్ అలాంటి గొడవ కూడా ఏంటంట ఎల్బీ స్టేడియం మీద అరే కావాలనే కొట్టింది అదైతే ప్యూర్గా కావాలని కొట్టింది కొడతాను 6 కొడతాను మన క్యాంప్ అది కాదు టీసీ క్యాంప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అదే చంద్ర అంటే బాగా చూసి సురేష్ గారు ఏం చేస్తాను మరి ఆడ సూర్యాపేట కదా చౌటుప్పల్ చౌటుప్పల్ వాడు రికవరీ కంపెనీలో పనిచేస్తుంది ఇచ్చింది అనుకున్నాను నేను సో క్లోజ్ బాల్ లెగ్ టర్న్ అయింది బాగా అవుట్ సైడ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ दो बनाओ చిన్న చిన్న అడుగులు వేస్తున్నాయి ఇస్తారు అట్లా మస్తు పైసలు ఇస్తారు ఇదివరకు కార్పొరేట్ మ్యాచ్ ఆడితే ₹850 ₹860 ఇచ్చేటోళ్ళు మీకు ఇస్తారు అయితే ఇస్తాడు 500 ఇచ్చిన లాస్ట్ మ్యాచ్ నువ్వు ఎవరు అంటే ఎవరు తీసుకొచ్చి శ్రీకాంత్ అన్నయ్య ఇస్తారు అనుకుంటా నువ్వు అడిద్దా మనకు కూడా ప్రాక్టీస్ అవుతుంది నేను వచ్చే వనస్థపురం నుంచి మా టీం ఇది 7 కప్పులు గెలిచింది ఏ టీం ఇది ఎస్కే11 చూడు నేను ఎస్సీసీఎల్ నన్ను సైడ్ కొట్టు అన్నీ మాయ ఉంటాయి ఇలాంటి మేనేజ్మెంట్ ట్రోఫీలు మా ఇంట్లో పోయిన పడేసి టేబుల్ ఎస్సీసీఎల్ 6 నుంచి ఆడుతున్నాను 21 అంటే ఎవ్రీ 3 months కూడా జరుగుతుంది కంటిన్యూగా జరుగుతుంది ఇంకోటి హైదరాబాద్లో ఇది ఒక్క టోర్నమెంట్ మంచిగా జరుగుతుంది అవునులే జర మినిమం ఉన్నాయి సీజన్ 21 అంటే నువ్వు ఊహించుకోగలను ఎంపైరింగ్ బాగానే ఉంది గ్రౌండ్లో మంచిగా పిక్ చేస్తుండు స్కోరర్లు ఉన్నారు వీడియో మంచిగా ఉంది ఎంట్రీ కూడా అట్లా చెబుతాడా ఎంత 30,000 33,000 తీసుకున్నాను అరే వదిలేసి అది కమర్షియల్ ట్యాక్స్ టీం అది
ఏది నేను ఆడింది అదంతా పెట్టాలి నలుగురు ఉంటాను ఇదంతా ఇక మన బ్యాచ్ ఇక మరి అట్లాంటప్పుడు అట్లాంటి వాటిలలో దూరినప్పుడు సెట్ చేసుకోవాలి, జాబ్ సెట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ కోట. ఇప్పుడు సిరాజ్ చూసినావా? సిరాజ్ గారు ఎవరితో ఆడేవాడు? నేను, మహేందర్, అనికేత్ రెడ్డి, సూరజ్ వీళ్ళంతా మేమంతా ఒకటే టీము. ఆడు మా గ్రౌండ్కి వచ్చి అసలు ఏం లేదన్న. ఆడు ఉండేదే మా ఇంటికాడ అబ్బా, ఉండేది మా ఇంటికాడనే. ఆడు అసలు మంచి బౌలింగ్ వేస్తాడు అన్న, పేస్ బాగా వేస్తాడు అంతే. పేస్ బాగా లైన్ బాల్ అంతే, పేస్ బాగా వేస్తాడు. నీకు పేస్ వేసేటోళ్ళు ఇప్పుడు ఎవరున్నారు హైదరాబాద్లో? నువ్వు లైన్ ఏముంది, తర్వాత ముచ్చట వాళ్ళే చేస్తారు. 4 రోజులు రాకితే అదే లైన్ వస్తుంది. కానీ పేస్ ఇంకోటి బౌన్సర్ బాగా వేస్తాడు అన్న. బౌన్సర్ వాడు ఏడు అబ్బా, వాడు మన క్యాంప్కి వచ్చింది తెల్ల పొడుగ్గా గౌరవ్ గాడ. వాడు ఎట్లా వేసిండు మంచి, అంటే వాడు లైన్కి వేస్తాను కానీ ఫేస్ అంత లేదు అది, కానీ ఎట్లా వేస్తున్నాడు జొప్ప అని వస్తుంది. వాడు రాణా ప్రతాప్ గారు ఫస్ట్ స్లిప్లో నిలిచినాడు, ఇట్లా పట్టినాడు. పట్టిన తర్వాత పోయినాడు, ఏదన్నాడు అంత ఫాస్ట్ వేస్తాను. స్కోర్ ఎంత? 74. 7-4 అన్న బౌలర్ పేరు ఫయాజ్ మంచిగా ఆడుతాడు, బ్యాట్స్మెన్ కూడా అన్న 5 మంది సర్కిల్ ఒకళ్ళం పెట్టుకోవచ్చు, ఆడదానన్నా పైన లేకన్నా పెట్టుకో. వాడు బౌలింగ్, వాడి ఫీల్డింగ్ కూడా బాగుంది, మంచిగా ఆడతాడు. బాలింగ్ అంత ఏం కాదు కానీ బ్యాటింగ్ ఆడుతున్నాడు. మాకు ఫీల్డింగ్ చేయించేదన్నా. బాబా పొద్దున 6:37కి స్టార్ట్ అవుతుంది క్యాంప్. ఎప్పుడు అవుతుందా అని చూస్తాం మనం. 6:37కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:35 వరకు, మధ్యలో 1 గంట బ్రేక్ అంతే. అందులో ఓన్లీ ఉరుకుడే ఇక, అంటే వాడు ఏం చేయించినా ఉరుకుడికి సంబంధించి. సిరాజ్ గారు ఫోటో CFI టోర్నమెంట్ అండి, ఇది వాటర్ వచ్చి ఇప్పుడు ఎంత తెల్లగా అయినాడు. ఇగో నేను అనుకున్నా గౌరవగాడు పోతాడేమో నెక్స్ట్ మ్యాచ్ డౌట్ కూర్చోబెడతారు అయితే. ఇస్తారు నా ఇచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎందుకు చెప్పాలా, 4 ఫారిన్ ప్లేయర్సే కదా. మరి నేరా అని కూర్చోబెట్టారు కదా, బౌండరీ అది. సిరాజ్ గారు ఏమో కానీ ఓవర్స్ అన్న స్కోర్ 12.3 77. 12.3 77 77 12.3. గ్రౌండ్ కూడా చిన్నగా ఉండే టీకే కొడితే 6. కానీ కొట్టేటట్టు ఏరుగా, అంటే ఆ వికెట్ అట్లా ఉండదుగా. అది ఎట్లుంటుంది వికెట్, అమ్మ నల్లగా ఉంటుంది అది, బంకమట్టే అది. అన్నా రిస్కీ రన్ వద్దు. 60లో చేస్తాను. ఫోను పోయేది ఏం లేదు, జస్ట్ అట్లా చెప్పుకోవడానికి అంతే. ఒక ఐడి కార్డు ఇచ్చారు, ఎక్కడైనా పోలీసులు ఆపితే చూపిస్తారు. దానికి పనికి వస్తుంది మరి. లెఫ్ట్ ఇది ఎప్పుడన్నా క్విక్ ఉంటుంది త్రో. లెఫ్టీ బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ బాగుంటాయి. వాళ్ళు త్రో క్విక్ ఉంటుంది అన్న, రైట్ వేసేటోళ్ళ కంటే లెఫ్ట్ ఇది క్విక్ ఉంటుంది. చెట్టుగాడు వేసాడు చూడండి, అమ్మ బౌండరీ నుంచి పోతే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, కరెక్ట్ వికెట్లో పోతాడు. మాజిద్ గారు ఏం చెప్తారు, సాజిద్ గారిది ఈ ఇయర్ పెళ్ళి అవుతుందేమో. మాజిద్ గారు ఆడుతుండు. నిజామాబాదే, వాడు అనికేత్ గారు ఉన్నాడు వాళ్ళ క్యాంప్ కూడా. ఎవరు? సాజిద్ మాజిద్. ఇద్దరు. సాజిద్ గారిని నేను 2005-06 నుంచి నిజామాబాదే వాళ్ళది 5-6 నుంచి చూస్తున్నా. 2005-06 అప్పటి నుంచే ఆడుతుంది వాడు.
డిస్టిక్కి హెచ్సిఏకి. వాడు ఇంకోటి వరంగల్ పొడుక్కుంటాడు వాడు పేరేమి ముస్లిం మోయిన్ గాడ ఆ. ఫాస్ట్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్. ఆ. పేరు మొయిజంగ్ క్యాప్టెన్ మొయిజంగ్ సెకండ్ ఓవర్ వేసినట్టుందన్న. మొయిజంగ్ అని అడిగారు చూసుకుంటున్నా వాళ్ళు అప్పటి సినిమాలు గిన్నెలు షాట్ అన్నా. తెలుసు ఇంకెవరు ఏడు చేస్తాం. అందరు క్యాంపులు ఓపెన్ చేసి అందరు కోచ్ లేరు ఆల్మోస్ట్ అంతా. ఆ క్యాంప్లోకి వచ్చిన ఉన్నారు కదా ఒక 60 వాడు తెల్లగా ఉన్నాడు వాడు లంబడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు దినేష్ నాయక్ గాడ. దినేష్ గారిని వాడు ఏమైంది పాపం మస్తు ఆడిండు. ఏమాడింది చెప్పు, వాడు ఒక కవర్ డ్రైవ్ తప్ప ఏది కొట్టాడు. కానీ అంటే నీట్గా మిడిల్ వాడు ఆడిన ఆ 2 షాట్లు కవర్ డ్రైవ్ స్క్వేర్ కట్టు ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది వాడు కొడితే. కానీ వాడు ఆ 2 కొడతాడు. ప్లస్ ఎక్కువసేపు ఉండాలి కదా కొట్టాలంటే. కానీ అంటే మంచిగా ఆడిండే అని షాట్ అన్నా. ఇంకో బాల్ లోపలనే ఉంది. దొరికింది. గుడ్ షాట్ అన్నా. స్కోర్ ఎంత 90 ఓవర్ 13th 14th ఓవర్ 13.3 పోతుంది. స్కోర్ 90. అప్పటి నుంచి ఆఫ్ ట్రాకర్లో కూర్చుండే ఫస్ట్ ఓవర్ వేసిండు. నాన్ స్ట్రైక్ ఉన్నా మా ఇట్లా కొట్టచ్చు. నాన్ స్ట్రైక్ స్కోర్ 90. మళ్ళీ ఆఫ్ ట్రాక్ గుర్తాడు అంత ఏజ్డ్ పర్సన్ ప్యాషన్. కోన్ స్టోన్స్ ఏదో ఉందన్న అది కంపెనీ. కోన్ స్టోన్ కోన్ అంటే ఐస్ క్రీమ్. అదే వీళ్ళది అది గ్రీన్ స్టోన్ అది. కోన్ స్టోన్స్ అన్నదే బిజినెస్ మోయిజంగ్ అనేది. గుడ్ షాట్ అన్నా. లాస్ట్ ఇయర్ 25 అన్న ఒక్క మ్యాచ్ అంటే ఆడిపిలేదు. తీసుకొని కూర్చోబెట్టి పంపించారు. ఇక్కడ అన్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ అన్నది ఎస్సీదా తెలంగాణ ప్రీమియర్ లీగ్ నైట్ టోర్నమెంట్ పెట్టింది. డే నైట్ ఖమ్మంలోనా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో. సిపిఎలా? సిపిఎల్ నేను కూడా నల్గొండ నవాబ్స్కి వచ్చినా కానీ లాస్ట్కి ఏం చేసి తెలుసా? నేను ఖమ్మం తరఫున ఖమ్మం కమాండర్సా ఒక మ్యాచ్ ఆడినా తర్వాత ఆడలేదు వెళ్ళిపోయినాయి. మాది ఏంటంటే ఈ గురువారెడ్డి ఉన్నాడుగా ఆడొద్దని చెప్పిండు. గ్రౌండ్ పోయి డ్రెస్ వేసుకొని మళ్ళీ డ్రెస్ ఇప్పేసి షోల్డర్ ఇంజురీ అని చెప్పి ప్రాక్టీస్లో కూర్చున్నా. ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి కాదు కనపడలే. అంటే జస్ట్ టాస్ అయిపోయిన మ్యాచ్ ఆడినా 2 వికెట్లు తీసుకున్నాను. నేనే క్యాప్టెన్ ఉండే మా నల్గొండ నవాబ్స్కి. ఎందుకంటే మాకు ఎవరు లేరు తరఫున తెలిసిన ఉంటే పోయి స్కోర్ అన్న. బౌలర్ ఇందాక నుంచి ఆయన జంషెద్ జర్కాష్ స్కోర్ 96 ఓవర్స్ 14 ఓవర్స్ 1496.
ఇచ్చారు ఆ క్యాంప్. అరే వద్దు ఆ క్యాంప్ గురించి చెప్పాను నాకు. అమ్మో సింపి చాట చేసిన అట్లా వేస్తేనే ఆడతారు మరి ఇక. అట్లా వేస్తేనే రాటు వెళ్తారు. చింపేసిరా అన్న ఇదైతే. ధీరజ్ భాయ్ నెక్స్ట్ ఎవరు కూర్చోండి. మా క్యాప్టెన్ పేరు చూడండి అందులో. లేదు ఇందులో అన్న అన్నాడు శ్రీకాంత్. నా పేరు చైతన్య. ఎంత ఉంటుంది శ్రీకాంత్? చైతన్య లేదు. ఏముంది పేరు? చైతన్య లేదు. సాహా, ఉదయ్, ప్రసాద్, కింద అన్న మాది. అది కాదు ఇది ఇది ప్లేన్ కానీ ఇది ప్లేన్ రిమైనింగ్ ప్లేయర్స్. అన్నా నీ పేరేంది పూర్తి పేరు? మీ పేరు లేదు చైతన్య. కృష్ణ చైతన్య కావచ్చు. పేరు లేదా అన్న? అరుణ్ దేవ గారు వస్తుండే కదా ఇక్కడ ఎంపరింగ్. వాడు ఒకప్పుడు హైదరాబాద్లో ఆ పేరు అరుణ్ దేవ అని మారుమోగి మస్తు ఆడతాడు అన్న ఆయన, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సేమ్ ఇక గంభీర్ టైపు, పెద్ద షాట్లు కొట్టాడు కానీ వికెట్ పైన ఆడుతూ ఉంటాడు. ఇక ఒకసారి సిఎఫ్ఐ టోర్నమెంట్ తీసుకోపోయినా, తీసుకపోతే అన్న జర 20 అన్న జర మంచిగా గట్టి షాట్లు కొట్టాను. పవర్ ప్లేలో ఇట్లా కొడతాను అమ్మ అనుకున్నాను. ఎంత కొట్టినావు? 96. లీగ్ మ్యాచ్ ఆడినట్టు ఆడిండు ఆయన 96 కొట్టింది. మిగిలిన టీం వాళ్ళు కుక్కని కొట్టాడు కొట్టినారు. 10 ఓవర్లకి కొట్టేసింది వాళ్ళు. 10 కాదు 12 వరకు కొట్టేసింది. కలర్లో అయితే అయిపోయింది అది. అది అయిపోయింది అనుకుంటా. అవును అరుణ్ దేవ్ ఏమో ఎంపైరింగ్ చేసుకుంటాను. ఆడు బజరంగి తీసుకొస్తాడు ఎంపైరింగ్కి. బజరంగి అని ఒక ఎంపైర్ ఉంది, ఇంటికానే ఉంటాడు ఆడ. చెప్పిన అరుణ్కి ఎంపైరింగ్ చేసుకుంటారు, మంచిగా ఆడేటోళ్ళకి ఇట్లా చేసుకుంటాడు. అంట కాదు అన్నాడు కానీ ఒకసారి ఎంపైర్గా పేరు పడ్డదని ఒక్క మాట అన్నాడు, తన్మయ్ అగర్వాల్ హిమాలయ అగర్వాల్ ఛాన్స్ ఇవ్వనండి. తన్మయ్ అగర్వాల్ హిమాలయ అగర్వాల్ ఛాన్స్ ఇయ్యరా? తన్మయ్ గారు ఎట్లా కొడుతుండు? 10 లక్షలు రెడీ ఉన్నాడు. కొన్నారు కాదు, వాడు హైదరాబాద్కి ఆడిండా లేదా? వాడు హిమాలయ అగర్వాల్ జోకర్ నేను ఒప్పుకుంటా, కానీ తన్మయ్ గారి దగ్గర ఉంది. వాడు కొట్టిండు స్కోర్లు. నువ్వు వాడి దగ్గర 100 షాట్లు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే వాడు సెంచరీలు కొట్టిండు. 1 కాదు 2 కాదు. అక్షత్ రెడ్డి ₹40 లేకుండా పోయిండు. అక్షత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి, ధోనియా వాడు యార్కర్ అయితే యార్కర్లో 99 15 15 వాడు యార్కర్ అయితే యార్కర్లోకి వెళ్ళి కూడా 6 కొట్టింది. భూవి కానీ ఆడొక మస్తు బాల్ వేసింది అన్న. ధోని అనేటోడు ఎంత పెద్ద ప్లేయర్ చెప్పిగా, వాడు కొట్టకుంటే కష్టమే. ఇక వాడు బ్యాటింగ్ నెట్స్లో వస్తే నవ్వుతా అన్న. ఈ పేరు నెట్లో వాడు బ్యాటింగ్ చేస్తే నవ్వుతా. ఫయాజ్ కదా? ఫయాజే. ఇవాడు ధోనిదా? ధోని నవ్వుతారు, ఫస్ట్ నవ్వుతారు. చూసినా నేను ధోని బాగానే. తర్వాత నువ్వు స్లో వేసినా అనుకో కొడతాడు, బుల్లెట్ లెక్క పోతాడు. కర్ర అని పోతుంది. ఇక 2 ఓవర్లో 30 రన్లు కొట్టాలన్న. ఒక దాంట్లో భూవి కానీ ఓవర్ ఉంది ఒకటి. 19 కొడతాడు, వీడి దాంట్లో 17 కొడతాడు. వచ్చేసింది మ్యాచ్ అనుకున్నా. 18 balls 45 runs. 45 రన్స్ రైట్. 18 balls 45 runs. భువనేశ్వర్ని 19 కొడతాడు.
సిరాజ్ని 17 కొడతాడు. ఇక సిద్ధార్థ కౌలు ఏం చేస్తాడు చెప్పు. 11 runs డిఫెండ్ ఆడు ఫస్ట్ బాల్ క్యాచ్ లేపిండు వాడు తివారీ ఆడు డ్రాప్ చేసిండు రషీద్ గారు. లేదంటే అదొకటి ప్లస్ ఇంకా ముందొకటి వీడిది ఓపెనర్ది త్రిపాఠిది కూడా అంతెందుకు వాడిని 5 years మీన్ బౌలింగ్లో సిరాజ్ సిరాజ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్ భువనేశ్వర్ గారు డ్రాప్ చేసిండు ధోని అని. అది టఫ్ ఉండేలే అన్న. బౌండరీ షాట్ ధీరజ్ 100 SRH ఢిల్లీ గెలుస్తుంది అనుకున్నాను. అమ్మ దరిద్రం. 140 కాడ మా ఫ్రెండ్స్ అన్న అది ఎట్లనే చేసుకుని బాడపవాడు సూసైడ్ చేసుకోవడానికి లాస్ట్కి. అట్లా వేసుకోవద్దన్న. అసలే సూసైడ్ చేసుకోవడానికి పోతే హాస్పిటల్ అడ్మిట్ చేయించిన నేను పురుగుల మందు తాగిండు. ఎంత పెట్టింది? అడ్మిట్ చేయించి ఆడైతే 2-3 లక్షల దాకా తీసుకున్నాడు. అట్లా ఎడ్డి గిడ్డుగా ఆడొద్దు అది. అది కూడా వాడు ఏ టోర్నమెంట్కి పెట్టిండు కదా వాడు. అది బంగ్లాదేశ్ అది ప్రీమియర్ లీగ్ దానికి బెట్టింగ్ ఆడేటోళ్ళు జస్ట్ నీకు లైవ్ రావాలంతే. ఏదైనా అవసరమే లేదన్న. ఫోన్లో అప్డేట్ వస్తుంది. అదే ఏదైనా సరే చేస్తూనే ఉంటారు. ఆఖరి రంజీ మ్యాచ్ కూడా ఆడతారు, వేస్తారు. నేను చూసినాను మా ఫ్రెండే లైవ్ అప్డేట్ ఉన్న ఏదైనా ఆడేస్తారు. ఫుట్బాల్ ఇంకా ఘోరంగా ఇప్పుడు అయిపోయి ఉన్న కొత్త బండి అన్న పల్సర్ 220 అది కూడా దెబ్బింది. అంతెందుకు చాలా మంది క్రికెటర్లు జూనియర్ క్రికెటర్లు ఎంతో మంది నాశనం అయ్యారు బెట్టింగ్ పేరు మీద. స్టేట్ ఆడిన పూర్వాళ్ళు స్టేడియంలోకి వచ్చే వాళ్ళు అందరూ రాలేదు తెలుసా. కూర్చుంటారు మొత్తం మెసేజ్లు పోతూనే ఉంటాయి బాల్కి. లైవ్కి రియల్ ప్లేకి కొంచెం తేడా 3 balls తేడా. బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడేటోడికి అది ఇంపార్టెంట్. లేదు అని మెసేజ్ కొడుతూనే ఉంటుంది. ఆడ మనిషి ఉంటాడు ఆడ, ఈడు కథం వేస్తూనే ఉంటాడు ఆడు. బాలర్ పేరేంది? నెహ్రూ కదా. నెహ్రూ మొత్తం వీడు స్కోర్ మిడిల్లో కూర్తాడు మనోడు. స్కోర్ 107. 107. अरे काईको और एक्टिंग फायर काईको रखा छोड़ दो यार, कभी कभी होता. हाँ बुल्ला कहाँ पे फायर रहा था? काल बैठी పెడితే ఇంకా బాల్ ఇటు వచ్చింది. ఫైరా కాల్ పెట్టాను డీవేట్ ఇటు వచ్చింది. క్రాస్ అయిపోయింది. పోతుంది ఉరకాలి. ఒకరోజు నాకు 40 క్యాచ్లు కొట్టినా కంటిన్యూస్గా హై గ్యాప్ క్యాచ్. ఇచ్చిందా లేకపోతే హై క్యాచ్లా? క్యాచ్ కొడతాడు, పడతా, నేను వేసేలోపు ఇంకో క్యాచ్ పోతూనే ఉంటుంది పైకి. మళ్ళీ నేను దానికి అడిగిపోయి పట్టేలోపు అంటే నా చేతిలోకి వచ్చే టైంకి మళ్ళీ ఇంకోటి కొడతాడు. ఇది వేసి ఇట్లా ఉడుతున్నాను. 40 నేను పట్టలేదు అనుకో. వాడు అక్కడే చేస్తున్నాడు జాన్ గాడ. వాడు నెలకి ఎంత సంపాదిస్తాడు తెలుసా? 50,000 పైన సంపాదిస్తాడు. అన్నాడు ఆంధ్రోడు కదా. కాదు, తమిళనాడు. కానీ వాడు ఏం ఆడలేదు తెలుసా క్రికెట్ వల్ల. అరే రన్ ఉందన్న. ఛార్జింగ్ ఎక్కువ కదా. అరే ఏం చేస్తున్నారా? ఐదేనా? అప్పటి
పవర్ బ్యాంక్ తోట కాదు చార్జరే. చార్జర్ తోట అయిదా మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు పెట్టింది అది, ఇంకా ఇదే ఉంది అది. సినిమా చూసుకుంటే కూర్చొని ఖైదీ కదా. నెట్ ఆన్ చేస్తే ఎడుకుద్దున్నది మళ్ళీ కూడా మళ్ళీ పోయింది. వెనకాల కూర్చున్నాం. మళ్ళీ సిట్టింగ్ ఎత్తురేమో. పోయిండు అన్న ఇందాక. ఒకరు కూర్చున్నాం. అది అవసరం ఉన్నంత వరకు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళని తీస్తాడు. నిజంగా నీకు అవసరం నాకు నువ్వు చూసి మరి కూర్చోటి తాగిసి ఎవరు లోపల ఈ ఓనర్. సొంత ల్యాండ్ లీజా వాళ్ళది ఓన్లీ అంతది. అక్కడ మా ఇప్పుడు దారిలో వచ్చినప్పుడు గ్రౌండ్ ఉంది అక్కడ ఏదో వీళ్ళది వీళ్ళదంటే వాళ్ళ బాగుంది. బాగా వెళ్తాయి మ్యాచ్లో 3 లాస్ట్ స్కోర్ 115. 115 3 hours రిపోర్టర్ అనుకుంటాను జంషెడ్ రిపోర్టర్ అయిపోయింది జంషెడ్ రిపోర్టర్.